తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏనాడున్న పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదన్నారు. సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదకు రేవంత్ రెడ్డి ఢిల్లీని మోస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాలిన వదిలి తన సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం నిత్యం ఢిల్లీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడానికి ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటన 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతాలు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, మరి ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో వాళ్ళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి, ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నారో తెలంగాణ ప్రజలు. రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్ ఢిల్లీ నాయకులను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అధిష్టానం ఆజ్ఞలే తప్ప ప్రజలు ఆకాంక్షలు కాంగ్రెస్ నాయకులకు పట్టవని అన్నారు. బీజేపీ స్కూల్లో దేశం జాతీయవాదం ఉంటాయని, రేవంత్ రెడ్డి తమ స్కూల్లో డ్రాపౌట్ అయ్యి దారి తప్పారని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించకుండా ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయం అని, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ, రాహుల్ గాంధీ కోరిక మేరకు పిసిసి కార్యవర్గం యొక్క, మరి వీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ఉంది. ఇవాళ మేము సూటిగా అడుగుతున్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ నువ్వు రాహుల్ గాంధీకి రాయబారివా, తెలంగాణ ప్రజలకు జవాబుదారివా? ముందు తెలుసుకోండి. తెలంగాణ ప్రజలు ఓటేసి నిన్ను గెలిపించారా, లేదా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఇవాళ పనిచేస్తా ఉన్నావు? తెలంగాణకు ముఖ్యమంత్రివా, రాహుల్ గాంధీకి బంటువా? మాట్లాడితే ఉదయం లేస్తే రాహుల్ గాంధీ జపం తప్పితే ఇతర లేదు. అడుగు వేస్తే అడుగు తీస్తే రాహుల్ గాంధీ జపం. మీరు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలు మభ్యపెడుతున్నారు. ఒక్కరోజు తంతుతో ముఖ్యమంత్రి గారు ప్రజా ధర్మాన్ని